వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమామండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ సీతయ్య అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. మండిపడుతున్న సీనియర్లు అని చెప్పేసి ఆ టైటిల్ కంటిన్యూషన్ ఇచ్చాను. ఈరోజు చూసినట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి సీతయ్యే. నిజంగా మనం చూస్తే గతంలో వైవిఎస్ చౌదరి అప్పట్లోనే హరికృష్ణతో ఒక సినిమా తీశారు. ఆయన సీతయ్య అనే టైటిల్తోనే ఒక సినిమా తీయడం జరిగింది. దాని కింద సీతయ్య అనే దానికి టైటిల్ కింద క్యాప్షన్స్లో ఎవరి మాట వినడు అని చెప్పి టైటిల్ పెట్టారు ఆ రోజునే. ముందుగానే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి డైరెక్టర్స్కి నిజంగా క్రియేటివిటీ ఎక్కువ ఉంది. వైవిఎస్ చౌదరి నాతో బాగుంటారు, చాలా సన్నిహితంగా ఉంటారు. సో ఈరోజు ఆయన ఒకసారిగా గుర్తొచ్చారు ఈ టైటిల్ చూసిన తర్వాత. అప్పటి నుంచి కూడా ఆ టైటిల్ పాపులర్ అయింది. ఆ సినిమాలో హరికృష్ణ చాలా హిట్ అయింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా అది. అటు సాంగ్స్ కానీ హరికృష్ణ యాక్షన్స్ కానీ చాలా బాగా హిట్ అయింది అదంతా కూడా. అయితే ఆ సినిమా నుంచి సీతయ్య అనే డైలాగ్ పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయిందంటే సీతయ్య ఎవరి మాట వినడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా మన ఫ్రెండ్స్లో కానీ చెప్పిన మాట వినకుండా పదే పదే ఆర్గ్యూ చేస్తూ ఉంటే వాడు అంతేరా, వాడు సీతయ్య అని చెప్పేసి అంటాం. ఆల్మోస్ట్ మన చిన్నప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. ఇప్పటి వరకు మనం దాని గురించి చెప్పుకుంటూ ఉంటామంటే ఆ సీతయ్య అనే క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేసింది మనల్ని అనేది అసలు విషయం దాంట్లో. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇటీవల కూడా ఒకసారి చెప్పినట్టున్నాను ఈ డైలాగ్. ఇది జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఈరోజు నిజంగా ఈ డైలాగ్తోనే జగన్మోహన్ రెడ్డిని పోలుస్తూ ఆ పార్టీ సీనియర్లు మండిపడుతూ ఉన్నారు. ఇది సీరియస్గా ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే నేను వైసీపీ బీటీని చాలా సన్నిహితంగా 10 ఏళ్ల పాటు ఆ పార్టీ యాక్టివిటీస్ కవర్ చేశాను. నాకు చాలామందితో మంచి స్నేహం ఉంది, చాలామందితో సాన్నిహిత్యం కూడా ఉంది. అలాంటిది ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు సంబంధించి పార్టీ నేతలు తలలు పట్టుకుంటూ ఉన్నారు చాలామంది. ఎస్పెషల్లీ అమరావతి ఇష్యూలో ఎప్పుడైతే అమరావతికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది, అంతేకాదు సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ నోట్ ఫైల్ ప్రిపేర్ చేయండి, దాని తీర్మానం ప్రవేశపెట్టండి అసెంబ్లీలో అని చెప్పేసి అటు ఏపీ ప్రభుత్వానికి సూచన చేయడం కానీ, ప్రభుత్వం కూడా ఈ సందర్భంలోనే ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంది. 28వ తేదీన అది కూడా సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ మీద తీర్మానం చేస్తామని నిర్ణయించారు. ముందుగా ఆల్రెడీ తీర్మానం చేయడం కూడా అయిపోయింది. కేంద్రానికి కూడా ఆ ఫైల్ పంపడం జరిగింది, ఆ తీర్మానాన్ని. అది రేపు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో, సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్లో అది ఆ నోట్ పెడతారు. పెట్టిన తర్వాత ఆ తీర్మానానికి ఏమన్నా ఇంకా యాడ్ చేయాల్సిన అంశాలు ఉంటే యాడ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని 2 సభల్లో ప్రవేశపెడితే 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి దగ్గర నుంచి గెజెట్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. April 1st or 2nd ఈ 2 రోజుల్లో పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది క్లియర్. సో అంటే అమరావతిని ఎవరూ కదల్చకుండా, గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి లాగా తొగ్గులకు నిర్ణయాలు, 3 రాజధానులు అనే నిర్ణయాలు తీసుకోకుండా అమరావతి ఎప్పటికీ అంతే స్థిరంగా, ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అన్న విధంగా దాన్ని ఎవరు టచ్ చేయలేని తీరులో ఈ రోజున దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం అటు చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్ తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎండార్స్ చేయడం ఈరోజు. ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యం అయి ఉంది కాబట్టి. సో అది ఒక కాంక్రెంట్గా ఒక నిర్ణయం అమరావతికి సంబంధించి. ఏపీ ప్రజలు కూడా ప్రౌడ్గా తలెత్తుకుని చూసే సందర్భం ఇది నిజంగానే. అయితే అలాంటిది నిజంగా ఏ పార్టీకైనా సరే, అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, అసెంబ్లీని రిప్రజెంట్ చేసినా లేకపోయినా సరే, ఇది ఒక విధానపరమైన నిర్ణయం. చిన్న చిన్న నిర్ణయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇదిగో ప్రతిపక్ష నేతలకి ఇక్కడ మేము కార్యాలయం కట్టబోతున్నాం, వాళ్ళందరికీ క్వార్టర్స్ ఇవ్వబోతున్నాం అని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి మాకు ఇక్కడ వద్దు, అమరావతిలో వద్దు, ఆ పక్కనే ఉన్న మంగళగిరిలోనో లేకపోతే ఆ పక్కనే ఉన్న ఇంకెక్కడన్నా కొంచెం అవతలకి ఒంగోలులోనో ప్రకాశంలోనో పెట్టండి అని చెప్పడం, అది చిన్న చిన్న ఇవి సలహా ఇవ్వడమో, దాన్ని అమెండ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయడం, అది వేరే సంగతి. కానీ అమరావతి అనేది ఒక విధానపరమైన నిర్ణయం. ఏ పార్టీకైనా సరే కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయి. అది ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నా, అది ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఎండార్స్ చేసిన ఒక నిర్ణయాన్ని ప్రకటన చేసినా దాంట్లో సే ఎస్ ఆర్ నో అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. కనీసం చెప్పలేనప్పుడు మౌనంగా ఉండాల్సిన సందర్భం అయినా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏది ఫాలో అవడు. అసలు అతను ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఎలా ఉన్నారు, ఒక ప్రతిపక్ష నేతగా ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగారు అనేది చాలామందికి డౌట్ వస్తున్న సందర్భం. ఎందుకంటే రాజధాని అనేది ఒక సెంటిమెంట్ ఏ రాష్ట్రానికైనా సరే. అలాంటిది అమరావతి అనేటప్పటికీ దానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అందుకని దానికి ఇంకా ప్రాశస్త్యం ఉంది కాబట్టి అమరావతి అనే పేరుకి ఇంకా సెంటిమెంట్ ఏపీ ప్రజలకు. దట్టు జగన్మోహన్ రెడ్డి విధ్వంసంలో నలిగిపోయి ఈరోజు తలెత్తుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి పునర్నిర్మాణం పేరుతో ఇంకా ఎక్కువ సెంటిమెంట్. సో అలాంటి నిర్ణయంలో, అలాంటి ఒక కీలక నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం నిజంగా శోచనీయం. అది ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులుగా పేరుకి పైకి అమరావతికి తన మద్దతుని తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రకటన చేసినా నోటితోనవి నొసలతో వెక్కిరించిన విధంగా చేశాడు ఆయన ఈ అమరావతి నిర్ణయాన్ని. ఎన్నోసార్లు కేసులు వేయించిన దగ్గర నుంచి ఎన్నో దారుణాలు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత
అనేక దారుణాలు జరిగాయి. 5 ఏళ్ల పాటు ఒక విధ్వంసం, ఒక అరాచకం, ఒక దారుణం. ఈ పదాలు చాలా చిన్నవి. జగన్మోహన్ రెడ్డి అమరావతిని తొక్కేసే విషయంలో జరిగిన పరిణామాలన్నీ కూడా. ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఒక నిర్ణయం తీసుకుని, సరే మొన్నటి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఛానల్లో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వెధవ కూర్చొని వేసల రాజధాని అంటాడు అమరావతిని. ఇంకొక పక్కనే ఇంకొక పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కూర్చొని దాన్ని ఎండార్స్ చేస్తాడు, పళ్ళన్నీ క్లిస్తూ అవుతూ ఉంటాడు. అది మర్చిపోకముందే మరోసారి అమరావతిని రివర్ బెడ్ లో కడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి పేలుతా ఉంటాడు. మళ్ళీ సజ్జలు లాంటి వాళ్ళు మేమే కడతాం అమరావతి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి రివర్ బెడ్ లో ఉంది వద్దని చెప్తా ఉంటే సజ్జలు ఎలా కడతాడు అమరావతిని? అసలు సజ్జలకు ఉన్న స్థాయి ఏంటి ఆ పార్టీలో? అలా అమరావతి మీద ఒక 1000 సార్లు జగన్మోహన్ రెడ్డి మాట తప్పుంటాడు. అమరావతి మీద అతని మాట ఎన్నోసార్లు తప్పి విడుపులు పైపోయి ఉంటుంది. ఎన్నోసార్లు నాలుక మడతేసి కడపకు వెళ్ళి ఉంటుంది. అలా మాట తప్పను మడమ తిప్పను అనే ట్యాగ్ లైన్ మాత్రమే వాళ్ళకుంటే దాన్ని మాత్రం ఫాలో కాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వచ్చింది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏదైతే అమరావతి తీర్మానం విషయంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం. సరే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. పోనీ దానికైనా జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారా? కట్టుబడరు. ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఆ టైటిల్ పెట్టాను జగన్మోహన్ సీతయ్య అంటే, అతను ఎప్పుడు ఏం చేస్తాడో, అతని చిత్తం ఎలా ఉంటుందో ఆ పార్టీ నేతలు డైజెస్ట్ కావట్లేదు. కానీ ఇలాంటి నిర్ణయాల్లోనైనా తమ మాట అయినా వినాలని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ మాట కూడా వినలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. ఆయన ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు చేసింది అతని చరిత్రలో సరిదిద్దుకోలేని తప్పు అమరావతి విషయంలో. ఇప్పుడు పోనీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళొద్దు, తనకు మైక్ ఇవ్వరు, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అనుకున్నప్పుడు అసలు వెళ్లకుండా ఉండాల్సింది. ఇతనేమో వెళ్ళొద్దు అంటారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి అటెండెన్స్ ఇచ్చుకొని జీతాలు తీసుకుంటూ ఉంటారు బుద్ధి జ్ఞానం లేకుండా. అంతేకాదు, ఎప్పుడైతే అనర్హత వేటు పడుతుంది అనుకున్నారో అప్పుడు ఒక రోజు వెళ్ళి ప్లకార్డులు పట్టుకుని ఒక 5 నిమిషాలు, మొత్తం 11 నిమిషాలు కూడా లేడు హడావిడి చేసి బయటకు వచ్చేస్తారు. అక్కడ సీరియస్నెస్ లేదు. పోనీ అలా వెళ్ళిన అనర్హత వేటుకు భయపడైన ఆ రోజు వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి మొన్న బడ్జెట్ సెషన్స్లో. మరి అమరావతి లాంటి కీలక అంశం చర్చకు వస్తున్నప్పుడు ఈయన ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు? చాలామంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఫోర్స్ చేసే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నేతలు. మిగతా నిర్ణయాలు ఎలా ఉన్నా ఇది కీలక నిర్ణయం. ఈ నిర్ణయంలో మన విధాన నిర్ణయం ఇది. దీంట్లో మన పార్టీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి అనేది ప్రకటించాల్సిన సందర్భం ఉంది. వన్ సైడ్ మొన్న కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజల కూటమికి. సో అంటే అమరావతి వైపు జనమంతా మొగ్గు చూపుతూ ఉన్నారు మెజారిటీ జిల్లాలన్నీ. సో మనం ఇంకా అమరావతికి వ్యతిరేకంగా వెళ్తే మనం మొత్తం ప్రపంచం అంతా ఒక ఎత్తుంటే మనం అంతా ఒక ఎత్తు వెళ్ళినట్టు అవుతుంది. అందుకే ఇలాంటి విషయాల్లో కొంచెం పశ్చాత్తాపం వ్యక్తం చేసి సారీ చెప్పుకొని ఈరోజు అమరావతిలో గతంలో కొన్ని విషయాలు మేము వేలెత్తి చూపించాం, వాటన్నిటికీ కూడా రిగ్రెట్ అవుతా ఉన్నాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది, గతం గత. బట్ ఇప్పటికైనా మేము రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనుకోని మద్దతు ఇస్తున్నాం. బట్ ఆ రాజధాని విషయంలో ఇంకా చంద్రబాబు నాయుడు కాంకరెంట్గా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుంటే చరిత్రలో నిలిచిపోయి ఉండేవాడు. ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు దీనికంటే ఆ తప్పు మీద పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పుడే చాలామంది దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. పశ్చాత్తాపడ్డారు కదా, ఇంకెందుకు అతను టార్గెట్ చేయొద్దు అని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ యాటిట్యూడ్ లేదు. ఈరోజు ఎంతమంది సీనియర్ నేతలు ఆయనకు సలహా ఇచ్చారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన బతిమలాడారు అమరావతి విషయంలో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవ్వరి మాట వినకుండా వెళ్ళి యలహంకలో కూర్చున్నారు. అందుకే ఎవరి మాట వినడు అని పెట్టింది మనం. జగన్ నిజంగానే సీతయ్య ఇలాంటి విషయాల్లో వినడు అని ఆ పార్టీ సీనియర్ నేతలు చర్చించుకుంటూ ఉన్నారు. గతంలో కూడా అంతే, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు టచ్ చేయొద్దు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే అది టీడీపీకి ఒక బూస్ట్ అవుతుంది, ఒక సెంటిమెంట్ అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి కేసీఆర్ నుంచి ఒక కేసు క్రియేట్ చేసి జైల్లో పెట్టారు. నిజంగా ప్రపంచం మొత్తం తిరగబడింది జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు. యోగళం పాదయాత్ర అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మనం దానికి ప్రచారం కల్పించొద్దు, అతను హీరోని చేయొద్దు అని బతనాడారు ఆ పార్టీ నేతలు. ఆఖరికి లోకేష్ మాట్లాడే మైక్ దగ్గర నుంచి అతను నుంచొని మాట్లాడే స్టూల్ దాకా లాక్కొని వెళ్ళిపోయారు. అతను నిజంగానే హీరోని చేశారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టదయా, ప్రతినిత్యం రెచ్చగొట్టి అతను టీడీపీ వైపు వెళ్లేలాగా చేయొద్దు అని ఎంతో మంది సలహా ఇచ్చారు, బాలినేని దగ్గర నుంచి చాలా మంది. కానీ ప్రతినిత్యం అతని పర్సనాలిటీ విషయాలు, అతని పెళ్లిళ్ళ విషయాలు, అతని వ్యక్తిగత విషయాలు, అతని పిల్లల విషయాలు మాట్లాడి అతన్ని పూర్తిగా వెక్స్ అయిపోయేలాగా చేసి అతన్ని టీడీపీ వైపు మళ్లించారు. అదే చరిత్రను మలుపు తిప్పింది, ఏపీ రాష్ట్ర రాజకీయాలను కూడా మలుపు తిప్పింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అతన్ని కలిసిన తర్వాత టీడీపీతో శైల వాళ్ళని తీసుకున్న నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి ఓటమికి పునాదిగా మారింది. బీజేపీ కూడా తర్వాత వచ్చి వాళ్ళతో కలిసింది. ఎన్నిసార్లు ఆ పార్టీ నేతలు ఎన్ని నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేసినా బ్లంట్ గా ఆయన వెళ్లే ప్రయత్నం ఈ రోజు విజయసాయి దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా అందరినీ దూరం చేసింది. సో జగన్మోహన్ రెడ్డి అందుకే ఎవరు చెప్పినా 100 మంది సలహాదారులు ఉన్నా దేవుడు వచ్చి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వినడు. అందుకే ఈరోజు అమరావతి లాంటి నిర్ణయాల్లో కూడా ఆయన సూపులో పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. రేపటి నుంచి అటు ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాబోతున్నారు. అందుకే నేను సీతయ్య అనే టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ అవుతుంది అని వాళ్ళ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు.